బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని చెప్పి కరెన్సీ నోట్ల సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేర్పోతుల పరశురాం గారి సారథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. వందలాది సార్లు వేలాది సార్లు ప్రదర్శనలు, ఢిల్లీ యాత్రలు, సైకిల్ యాత్రలు, వెహికల్ యాత్రలు, కాలినడకన పాదయాత్రలు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎక్కడి వరకు తీసుకొచ్చారు ఈ పోరాటాన్ని అంటే జనగామలో, వెల్మజాలలో, హైదరాబాద్ లో మొదలైన ఈ కార్యక్రమాన్ని 18 రాష్ట్రాలు చుట్టొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐకి లేఖ రాసేటువంటి, అంటే స్వయంగా కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా ఆర్బీఐకి లేఖ రాసి ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పే స్థాయికి మా జేర్పోతుల పరశురాం గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. వారి నేతృత్వంలో 18 రాష్ట్రాల్లో దీని యాక్టివిటీస్ మొదలు పెట్టారు. ఇప్పుడు ఒక అంతిమ దశకు వచ్చినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అందరిలో ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, అందరికి ఈ విషయాన్ని ఇది ఒకటి ఉంది అనేటువంటి ప్రచారం చేయగలిగాడు కష్టపడి. దీనికి మేమంతా కూడా తోడైనాం గనక దీన్ని ఢిల్లీపై దండోరా అని మార్చి 26 తారీఖు, ఈ నెల 26న ఢిల్లీపై దండోరా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దీనికి పెద్ద ఎత్తున 18 రాష్ట్రాల నుంచి సాంస్కృతిక బృందాలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అంబేద్కరిస్టులు, బహుజనవాదులు అందరూ కూడా హాజరవుతాం. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు, బాబాసాహెబ్ను, భారత రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వస్తా ఉన్నారు. ఇది సక్సెస్ అవుతుందా అనంటే ఒక్కడిగా మొదలైన ఈ ఉద్యమం ఇవాళ వందలాది మంది, వేలాది మంది రాష్ట్రాలకు విస్తరించినటువంటి ఉద్యమంగా తయారైంది. అందువల్ల ఒక న్యాయమైన డిమాండ్ ఎందుకు పరిష్కారం కాదు? ఇప్పుడు మహాత్మా గాంధీ ఫోటో వేసి ఆల్రెడీ నోట్స్, కరెన్సీ నోట్స్ ముద్రిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కూడా ఏమంటున్నాం? ఇంట్లో కష్టమైన పని ఏమున్నది? పోనీ బాబాసాహెబ్ అంబేద్కర్ కు అర్హత లేదా? వారు అర్హత పొందలేదా? అర్హత కలవారు కాదా? ప్రపంచమంతా ఆయన పుట్టుకను జ్ఞానం పుట్టినరోజుగా అభివర్ణిస్తుంటే ప్రపంచ దేశాల్లో ఆయన బొమ్మను కరెన్సీ నోట్లపై, రూపాయి బిల్లులపై ముద్రిస్తా ఉంటే ఇండియాలో ఇక్కడ ఆర్బీఐ సృష్టికర్త అయ్యి ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరు చదవనంత చదువు చదివి ఈ దేశంలో ఉన్న వర్గాల కోసం తన జీవితాన్ని సర్వం దారపోసి త్యాగం చేసిన మహానుభావుడు ఇవాళ ఆయన ఫోటో వేయకుండా ఉండడం అనేది ఇది అవమానించదగ్గ. 90 సంవత్సరాలు గడుస్తుంది ఆర్బీఐ ఏర్పడి. 90 సంవత్సరాలు గడుస్తున్న కాలంలో ఇప్పటి వరకు గుర్తించకపోవడం అనేది ఇంకా విచారించ బాధకరం. అందువల్ల దీన్ని మేము తీవ్రంగా తీసుకున్నాం. ఈ మూవ్మెంట్ ను ఖచ్చితంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్, ప్రధానమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ పోయింది, మంత్రుల దృష్టికి పోయింది, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి పోయింది. ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తాం. ఆర్బీఐ చేత ముద్రింపజేసి ప్రజలకు అందే విధంగా మహాత్మా గాంధీని కరెన్సీ నోట్లపై ఎట్లా చూస్తున్నామో అంబేద్కర్ ఫోటోను కూడా చూసే విధంగా చూసేదాకా ఈ కార్యక్రమాన్ని వదలం, ఈ పోరాటాన్ని వదలమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మార్చి 26 నాడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు 18 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారులు, కళాలు, గళాలు అందరూ కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా నేను తెలంగాణలో ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆటపాటాలు వినిపించినటువంటి కళాకారులకు కానీ, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అనేక పోరాటాల్లో పాల్గొన్న సాంస్కృతిక ఉద్యమ నేతలకు కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఢిల్లీలో అందరం పాల్గొందాం. ఢిల్లీపై దండోరా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. నల్లధనం మార్పు అనేది రోడ్ల మీద ధర్నాలు అయితే, రోడ్ల మీద బ్యాంకుల చుట్టూ తిరగాలి, నల్లధనం మార్పిడి చేయాలి. ఇది అంబేద్కర్ ఫోటో డిజైన్ చేసి ప్రింట్ చేయడానికి దీనికి సంబంధం లేదు సబ్జెక్టు. అందువల్ల మేము అదనంగా ఇప్పుడు ఉన్న నోట్లను రద్దు చేయమని అంటలేం కదా. యథావిధిగా గాంధీ బొమ్మ ఉన్నటువంటి నోట్లు ఉంటాయి, అదనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మతో కూడా రావాలి కరెన్సీ నోట్లు అని చెప్తా ఉన్నాం తప్ప దీన్ని రద్దు చేయమంటలేం కదా. గాంధీ బొమ్మను రద్దు చేయి, అంబేద్కర్ బొమ్మ పెట్టు అంటే దానికి ఎట్లా అనేది సమస్య. గానీ ఉన్న నోట్లకు ఉండగా కొత్త ముద్రించే దాంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక నోట్ అది పెడితే ఒక నోట్ ఇది పెట్టండి, లేదా 2 కలిపి ఒకే దాని మీద వచ్చేటట్టు పెట్టండి, ఎట్లా అవకాశం ఉంటే అట్లా. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉండాలి అనేది మా డిమాండ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటూ చాలా మంది రాజకీయాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు దీని వెనక రాజకీయ కోణం ఏమైనా ఉందా? ఏ కోణంలో ఆలోచించు? జేర్పోతుల పరశురాం అనేటోడు వెలమజాల టు ఢిల్లీ టు జనగాం కాలికి బల్పం కట్టుకొని తన కష్టాన్ని, తన శ్రమను తను నమ్ముకొని కరపత్రం వేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ మహానుభావుని చేసినటువంటి త్యాగం ముందు మనం చేసేది చాలా జీరో గనక ఆయన కోసం ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక తపనతో ఒక ఎజెండాను పెట్టుకొని తను ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. ఆయన వెనక ఏ రాజకీయ నాయకులు లేడు, ఆయన ముందు రాజకీయ నాయకులు లేడు. ఈ జాతిలో ఈ వర్గాల్లో పుట్టిన ఒక గాయకుడిగా, ఒక కళాకారుడిగా, సోదరుడిగా ఎస్ ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పి ఇప్పుడు మొన్న 1,00,000 డప్పులు అన్నాం. 1,00,000 డప్పులు 1000 గుంతలు నినాదం వచ్చింది. ఆ నినాదాన్ని తీసుకున్నాం. ఇమీడియట్లీ గవర్నమెంట్ ఒక స్లోగన్ ఇచ్చేసింది, ఓ మంత్రివర్గం తీర్మానం, అసెంబ్లీ తీర్మానం, ఇవన్నీ జరిగిన ఒక ప్రాసెస్ జరిగింది. ఎస్ ఒక ఉద్యమాన్ని చేపట్టినాం, అది సక్సెస్ అయినాం. ఇవాళ దీన్ని కూడా కరెన్సీ నోట్స్ పై బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో అనే దాన్ని కూడా కౌలు కళాకారులుగా మా బాధ్యత, ఇది మా కర్తవ్యం. పాలకులు ఇంకెంతకాలం సాగదీస్తారు, ఎప్పుడు చేస్తారు, ఏం కథ అనేది కాలానికి వదిలేద్దాం. కానీ మా నినాదం అయితే ఆపం కదా.
ఓకే. మేము తీసుకున్న పోరాట ఎజెండా ఆపం కదా. నువ్వన్నట్టు రాజకీయ ప్రయోజనాలు ఉంటే ఆ రాజకీయ అవసరాలు తీరే వరకే సాగుతుంది. కానీ ఇది రాజకీయ అవసరాలు లేనిది. ఇది ఒక సామాజిక బాధ్యత. ఇది మోడీ ఉన్నా ఎవరు ఉన్నా భారత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అంబేద్కర్ కు ఏదో వ్యతిరేకమని మేము మాట్లాడట్లేము. అంబేద్కర్ ఆలోచనను ఈ బొమ్మ వేయొద్దని వాళ్ళు అంటారని కూడా మేము అంటలేము. కేంద్ర మంత్రులే స్వయంగా ఆర్బీఐకి లేఖ రాశారు. అంటే దీనికి వ్యతిరేకంగా మేము అనుకుంటలేము. ఎస్, బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయని మేము అనుకుంటలేము. కొంత ఆలస్యం కావచ్చు, సమన్వయ లోపాలు కావచ్చు, ఒక సమాచారం చేరవేయడంలో ఆలస్యం జరుగుతున్నదేమో కానీ ఎప్పుడు కూడా దీనికి వ్యతిరేకమని మేము అనుకుంటలేము. కానీ ఒక విషయం ఉంది అనేది దీన్ని ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉందిగా. ఎస్, అదే ఈ ప్రయత్నం. ఆర్థికమైనటువంటి సమస్య ఈ దేశంలో కొట్టుమిట్టాడుతున్న కాలంలోనే స్వాతంత్ర ఉద్యమం కావచ్చు, సాయుధ పోరాట ఉద్యమం కావచ్చు, అనేక పోరాటాల కాలం, ప్రపంచ యుద్ధాలు జరిగిన తర్వాత ఆర్థిక పరమైన అంశం ఎప్పుడైతే వచ్చిందో బాబాసాహెబ్ అంబేద్కర్ రూపాయి యొక్క ప్రాముఖ్యతకు సంబంధించినటువంటి ఒక చర్చ చేయడం, ఆయన ఒక పుస్తకాన్ని రాయడం, ఆయన ప్రచురించడం, దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం, దానికి అనుగుణంగానే ఆర్బీఐ బ్యాంకును ఏర్పాటు చేయడం, ఈ అన్నిటి కూడా కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే బ్యాంకులు ఏర్పాటు చేయాలనేది నినాదం, బ్యాంకులు జాతీయం చేయాలనేది నినాదం, భూములు జాతీయం చేయాలనేది నినాదం, ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ నుండి వచ్చినటువంటి. దాని కారకుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ది ఎందుకు బొమ్మ ఉండకూడదు? ఇప్పుడు మేము గాంధీది వద్దు అంటలేం, గాంధీ బొమ్మ ఉండొద్దు అనేది మా చర్చ కాదు. అంబేద్కర్ ఎందుకు పెట్టరు?